కాబట్టి ఈ సమస్యను పరిష్కరించకుండా అభివృద్ధి జరగదు. ఇప్పుడు ఇది నేను అంటున్నటువంటి మాట కాదు. మనందరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము చదివారో లేదో మనకు తెలియదు. చదివే ఉంటారు, కానీ చదవనట్టు నటిస్తున్నట్టు అనిపిస్తున్నది. లేదా నీతి ఆయోగ్ని యాస్టీజ్ కాపీ కొట్టి స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ అన్న తయారు చేసి ఉంటారు. 2024లో మార్చి నుంచి అక్టోబర్ మధ్య 2024 గడిచిన నిన్నటితో ముగిసిన సంవత్సరంలో మార్చి నుంచి అక్టోబర్ మధ్య ప్రధానమైన ఇంగ్లీష్ పత్రికలు హిందూ, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, బీబీసీ వీళ్ళందరూ కూడా ఎడిటోరియల్స్ కానీ స్పెషల్ ఫీచర్స్ కానీ ఇచ్చారు. ఏమిటి ఆ స్పెషల్ ఫీచరు? ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ది పారాడాక్స్ ఆఫ్ స్టాగ్నెంట్ రూరల్ వేజెస్ అని ఒక స్టోరీ నవంబర్ 4 ఇచ్చాడు. అంటే దీనివల్ల రియల్ వేజెస్ అనేవి 0.4% తగ్గిపోయినాయి. రియల్ వేజెస్ పెరుగుదల కాదు, రూపాయల్లో పోల్చుకుంటే పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ తగ్గిపోయినాయి. అట్లాగే ఎకనామిక్ టైమ్స్ ఇది Is India's GDP growth slowing, falling wages and hit the middle class might just hold the answer. అంటే మధ్యతరగతితో సహా వేజెస్ పడిపోవటం వల్ల జీడిపి పెరగదు అని అభివృద్ధి జరగదు, వేజెస్ పెరగకుండా అభివృద్ధి జరగదు అని వాడు చెప్పాడు. బీబీసీ యుఎస్ శాలరీస్ ఆర్ ఫాలింగ్, ఎంప్లాయర్స్ సే కాంపెన్సేషన్ ఈజ్ జస్ట్ రీసెట్టింగ్ అని, అంటే ఇది ఇండియా కూడా రిలేటెడ్గా రాశాడు. ఐడియాస్ ఫర్ ఇండియా అని చెప్పి ఫేమస్ వెబ్సైటు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా స్టాగ్నెంట్ రియల్ వేజెస్ జూలై 24లో. హిందూలో ఐఎల్ఓ అట్లాగే ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేసిన సర్వే స్ట్రైకింగ్ ఫాల్ ఇన్ వేజెస్ కుడ్ లీడ్ టు సోషల్ అన్రెస్ట్, ఇది హిందూ రాసినటువంటిది. తర్వాత ఎకనామిక్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పిన ఒక పేరుతోటి ఈ వేజెస్ పడిపోవటం వల్ల దీర్ఘకాలంలో ఎకానమీ దెబ్బతింటుందని చెప్పిన ఒక రిపోర్టు వాళ్ళు రాశారు. బిజినెస్ స్టాండర్డ్ ఇండియాస్ ఫాలింగ్ వేజెస్ హిట్ ఎకానమీ యాజ్ కన్జ్యూమర్స్ కట్ బ్యాక్ ఆన్ ఎవ్రీథింగ్, ఇది జనవరిలో 2025 జనవరి 2 అంటే లేటెస్ట్. ఈరోజు దగ్గర 2 నిన్న ఈరోజు ఉదయం పెట్టినటువంటిది, నిన్న పెట్టాడు దీంట్లో, ఈరోజు రాబోయే పేపర్లో. కాబట్టి ఈ రకమైనటువంటి ఇవన్నీ కానీ చూస్తే పెట్టుబడిదారి పెద్ద పత్రికలు ఈ ప్రభుత్వానికి మేధావులకి మార్గదర్శకం కల్పించేటువంటి పత్రికలు ఇవన్నీ, ఇందులో ఏ ఒక్కటి మినహాయింపు లేదు. వీళ్ళే గత 2-3 సంవత్సరాలుగా 2022 మెయిన్గా పెట్టుకున్నారు. 2022-23 మనకు స్టాగ్నేషన్ వచ్చింది. 2022 నుంచి క్రమంగా రియల్ వేజెస్ పడిపోతున్నాయి, ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి. ఇది అందరూ ముక్త కంఠంతో చెబుతున్నటువంటి మాట. ఏ ఐఎల్ఓనో లేకపోతే సిఐటి లాంటి సంఘాలు చెప్పినాయి అంటే పోనీ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ట్రేడ్ యూనియన్లు దీన్ని సీరియస్గా టేకప్ చేసినా లేదు నాకైతే తెలియదు. మరి వేజెస్ పడిపోవటం అనేది ఎకానమీని ఎలా దెబ్బ కొడుతుంది? వేజెస్ పడిపోవటం వల్ల ప్రజల ఆదాయాలు తగ్గిపోతాయి. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుల గురించి మాట్లాడుతుంది. గత ప్రభుత్వం అంతా అప్పులు చేసి మన ఎత్తినేసేసారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు మీరు ఏంటంటే సెకీ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెగేసి చెప్పాడు, మేము దాన్ని ఒప్పందం రద్దు చేసుకోము, సెకీతో ఒప్పందం, దానికి చాలా లీగల్ లిటిగేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు చెబుతున్నాడు. ఒకవేళ రద్దు చేసుకుంటే కాంపెన్సేషన్ కట్టాలంట. అంటే ఆయన అడిగాడో లేదు కానీ నేను ముందే అంటున్నాడు కాంపెన్సేషన్ ఇవ్వాలని. అదే 10 నెల రోజుల క్రితం ఏం చెప్పాడు? అది వచ్చినప్పుడు అధ్యయనం చేస్తున్నాం అన్నాడు. 10 రోజుల తర్వాత మరలా అదే మాట చెప్పాడు, అధ్యయనం చేస్తున్నాం అని. ఇప్పుడు 20 రోజులు అయిపోయింది రెండోసారి చెప్పి. మరి ఏం అధ్యయనం చేశాడు? ఇప్పుడు అంటున్నాడు మాకే నివేదిక లేదంటున్నాడు. ఆ రోజు ఏం చెప్పావు? మేము అధ్యయనం చేస్తున్నాం అని చెప్పావు. మరి నీ అధ్యయనానికి నివేదిక అన్న సంబంధం ఉంది? అప్పుడేమైనా కమిటీ వేసి అధ్యయనం చేయమని, ఆ కమిటీ నివేదిక రాలేదు ఇంకా వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అంటే అర్థం ఉంది. అధ్యయనం ఏం చేసావు? నువ్వు చెప్పిన మాటే. అంటే వీళ్ళకి రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికారంలో ఉండే వాళ్ళకి ప్రజల యొక్క బలహీనత మీద చాలా పెద్ద నమ్మకం. నిన్న చెప్పిన విషయం ఈరోజు వాళ్ళకి గుర్తుండదు, మరుక్షణం మర్చిపోతారు. నిన్న ఒకటి చెప్పి ఈరోజు ఇంకోటి చెబితే ఈరోజు చెప్పింది నిజం అనుకుంటారు. నిన్న చెప్పింది
గుర్తుంచుకోరు అనే నమ్మకం వాళ్ళకి. అందుకని నెల రోజుల్లోనే మాట ఎట్లా మార్చారో చూడండి. అంతకుముందు అధ్యయనం చేస్తున్నాం వాళ్ళు, అధ్యయనం ఏమైందో చెప్పలేదు, ఇప్పుడు నివేదిక లేదు అంటున్నాడు. ఎవరు ఇస్తారంటే అమెరికా వాళ్ళు ఇవ్వాలట నివేదిక. అమెరికా వాళ్ళు చంద్రబాబు నాయుడుకి నివేదిక ఇస్తారా అయ్యా బాబు అని? అసలు ఏమైనా అర్థం ఉందా? ఇంటర్నేషనల్ రూల్స్ రెగ్యులేషన్ వాళ్ళకి తెలియదా? పోనీ వీళ్ళు అడిగారా? మోడీ అడిగాడా మాకు నివేదిక పంపండి అని? చంద్రబాబు అడిగాడా మాకు నివేదిక పంపండి అని? మనం డిమాండ్ చేసాం, తెప్పించుకోండి మీరు దౌత్య మార్గాల ద్వారా దాన్ని తెప్పించుకోండి రిపోర్ట్ అని కూడా మనం డిమాండ్ చేసాం ఆ రోజు. ఇట్లా అంటారని కూడా తెలుసు మనకి. మరి ఎందుకు రాయలేదు? రాసి వాళ్ళకి పంపకపోతే మాకు పంపలేదు, అందుకని మేమేం చేయాలన్న అర్థం ఉంది. ఇంతకుముందు ఇండియన్ పార్క్ వచ్చినప్పుడు కూడా ఇదే రకంగా జరిగింది. ఇండియన్ పార్క్ రిపోర్ట్ సంబంధం ప్రైవేట్ది, దీనికి దానికి సంబంధం అని అన్నారు అదాని విషయంలో. ఇప్పుడు ప్రైవేట్ కాదు, గవర్నమెంట్, సాక్షాత్ అమెరికన్ గవర్నమెంట్ న్యాయ వ్యవస్థ వాళ్ళు పెట్టిన కేసు ఇది. మరి దీనికి కూడా గతి లేదు. ఇప్పుడు దీన్ని రద్దు చేసుకోలేము, కొనసాగిస్తామని చెబుతున్నారు. ₹2.49 తప్పుడు ఒప్పందం గత ప్రభుత్వం చేసిందని అంటూ దాన్నే మేము 25 ఏళ్ళు కొనసాగిస్తాము. ఇంకొక వైపు ఏమంటున్నారు, ఈ డీప్ టెక్నాలజీ ద్వారా ఇన్నోవేషను ఇవన్నీ కూడా ఇచ్చి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 10 పాయింట్లు అది ఒక పాయింట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ లక్ష్యాల్లో. మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్ట తగ్గుద్ది? నువ్వు ₹2.49 25 ఏళ్ల పాటు, 25 ఏళ్ళు అంటే 2049 దాకా, 2047 కాదు, 2049 దాకా, అంటే బియాండ్ దిస్ విజన్. ఇదేనేమో అసలు విజను. అసలు విజన్ ఇదే, అదాని విజనే అసలు విజన్ లాగుంది. నువ్వు రద్దు చేసుకున్నావు. పక్కనే ఉన్న తెలంగాణ రద్దు చేసుకుంది ఆయన జరిగిన ఒప్పందాలని. నిన్న తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసుకుంది. స్టాలిన్ వాళ్ళ మీటర్లు, స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుని మళ్ళీ టెండర్లు పిలుస్తూ ఉన్నారు. నువ్వు మాత్రం పాత స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నావు, సెక్కితో జరిగిన ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి డెవలప్మెంట్ మీద ఇన్నోవేషన్ వేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గి ధరలు తగ్గుతాయి, ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అన్ని సౌకర్యాలు అని చెప్పే మాట అర్ధరహితము. వీళ్ళు ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ వాళ్ళకి రాయితీలు ఇచ్చి కార్పొరేట్లను పోషించడం కోసం దీన్ని చేస్తున్నారు. అదాని అంటే భయము, పొలిటికల్ రీజన్స్తో పాటు ఎకనామిక్ రీజన్, ఆర్థిక రీజన్ కూడా ఉన్నది. అందుకని మన మొత్తం ఈ వ్యూహంలో మొట్టమొదటి చెప్పిన జీరో పావర్టీ అనే ఈ అంశాన్ని కానీ మనం పరిశీలిస్తే, జీరో పావర్టీ 2040 నాటిగా ఇప్పుడు 18% ఉంది, 2047 నాటికి మొత్తం లేకుండా చేస్తామని. అంటే పావర్టీ అంటే ఏంటి అసలు? బిలో పావర్టీ లైన్ అంటాం. పావర్టీ అంటే బీపీఎల్. వాళ్ళు 18% అంటున్నారు. అంటే ఏమిటి? తినడానికి తిండి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు, ఇదే కదా బీపీఎల్ అంటే, బిలో పావర్టీ లైన్. ఇప్పటికే 18% ఉన్నారు. దీన్ని 2023 నాటి, అంటే 2047 నాటికి 23 ఏళ్ల తర్వాత పూర్తిగా తగ్గిస్తూ ఉంటున్నారు. రెండో వైపు ఇంకోటి ఏం చెబుతున్నారు దీంట్లో? హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్. ప్రజలందరికీ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఉన్నతమైన. నేను ఈ మధ్య అమెరికా వెళ్ళాను. అమెరికాలో $2 లక్షల సంవత్సరానికి లోపు వచ్చే వాళ్ళంతా లో మిడిల్ క్లాస్. 2 లక్షల లోపు ఆదాయం డాలర్ లోపు వచ్చేవాళ్ళు లో మిడిల్ క్లాస్. అక్కడ ఉన్న వాళ్ళ లైఫ్ స్టాండర్డ్, అంటే ఈ లో మిడిల్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్తో పోల్చుకుంటే ఇక్కడ మనకి రిచ్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్తో సమానంగా ఉంటుంది, రిచ్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ హై లివింగ్ స్టాండర్డ్స్ అంటే ఏమిటి? వాళ్ళ లో లివింగ్ స్టాండర్డ్స్తో సమానంగా ఇక్కడ చూస్తే మన హై మిడిల్ క్లాస్ లెవెల్కి రావాలి. అంటే పేదరికం పోవటమే కాదు, హై మిడిల్ క్లాస్ స్టాండర్డ్కి ప్రజలందరూ చేరుకుంటే అప్పుడు ఈ ఫలాలన్నీ ప్రజలకు అందినట్టు లెక్క. ఇది వీళ్ళు చెబుతుంది, మనం చెప్పింది కాదు, నివేదికలు చెప్పింది. పేదరికాన్ని నిర్మూలించడానికి 23 ఏళ్ళు పడితే బిలో పావర్టీ లైన్ వాళ్ళని పైకి తీసుకురావడానికి, హై లివింగ్ స్టాండర్డ్స్ సృష్టించడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? సాధ్యం అది? రియలిస్టిక్ గోలేనా అది? అంటే ప్రజలకు చూపెట్టి మీ లివింగ్ స్టాండర్డ్